కొత్త కంటెంట్ కావాలంటే కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేనేం బలవంతం చేయట్లేదు, జస్ట్ ఫోర్స్ చేస్తున్నాను అంతే. మనందరికీ బాగా తెలిసిన, మనందరికీ ఎంతో ఇష్టమైన రామాయణం గురించి అడిగితే ఎవరైనా ఏం చెప్తాం? రాముడు సీత కలిసి ఉన్నప్పుడు రావణుడు వచ్చి సీతను ఎత్తుకెళ్ళిపోయాడు. సీతను వెతుక్కుంటూ రాముడు విశ్వం అంత పెద్ద యుద్ధం చేశాడు. ఎంతో మంది రాక్షసుల్ని దాటి రావణుడిని చంపి మళ్ళీ సీతని కలుసుకుంటాడు. ఇదే స్టోరీని మోడర్నైజ్ చేస్తూ చాలా సినిమాలు వచ్చాయి. లిస్ట్ తీస్తే వద్దులే, కానీ ఆ లిస్ట్లో లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చిన మూవీ ఏదైనా ఉందంటే అది అజిత్ గారి లేటెస్ట్ మూవీ పట్టుదల. సినిమా విషయానికి వస్తే పట్టుదల సినిమా చూడాలంటే చాలా పట్టుదల కావాలి, అంతకన్నా ఎక్కువ ఓపిక సహనం కావాలి. యావరేజ్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే కూడా ఉంది, పెద్ద రేసీగా ఏముండదు, బాగా ల్యాగ్ ఫీల్ వస్తుంది. ఒక స్టార్ హీరో ఉన్నప్పుడు మంచి హై ఇచ్చే సీన్స్ రాసుకుంటే బాగుండేది. బేసికలీ డైరెక్టర్ గారి సినిమాలో అజిత్ గారి హీరో అనే విషయం ఆయనే మర్చిపోయి తీశారు. ఫస్ట్ హాఫ్ ఏదో అలా ఉంది, పాయింట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ అంతా వెరీ ఫ్లాట్ నరేషన్. అక్కడక్కడే తిరుగుతూ అలా అక్కడే ఉండిపోయింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అని పడుకోబెట్టేశారు. ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, బట్ అది కూడా ట్రైలర్ డీటెయిల్డ్గా చూసిన వాళ్ళకి ట్విస్ట్లా అనిపించదు. ఇంట్రో ఎంత సింపుల్గా ఉంటుందో ఇంటర్వెల్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో పెద్దగా మార్పు ఏం రాదు, ఏదో కొంచెం ఊపిరి పీల్చుకోమని కొన్ని సీన్స్ ఉంటాయి అంతే, వెరీ ఫ్యూ. ఓవరాల్గా మూవీ మొత్తం చూసుకుంటే బిలో యావరేజ్గానే అనిపించింది. ఒక టిపికల్ హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో తీశారు. హీరోని హీరోయిక్ మెటీరియల్గా కాకుండా ఒక నార్మల్ పర్సన్లా చూపిస్తూ తీసే సినిమాలు అక్కడ బాగుంటాయేమో, కానీ ఇక్కడ మాత్రం పద్మభూషణ్ అజిత్ గారు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న తమిళ్ స్టార్ హీరో, ఆల్సో వెరీ గుడ్ అండ్ కామ్ హ్యూమన్ బీయింగ్. మహానుభావుడు. ఆయన సీన్ అయిపోయింది అనుకునే టైంకి మంకాతా అనే సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో గ్యాంబ్లర్ అనే టైటిల్తో రిలీజ్ అయింది, బాగా పేరు వచ్చింది. తర్వాత వీరం, వెదలం, ఎన్నైరిందల్, అదే ఎంతవాడు కానీ ఇలా చాలా మంచి హిట్స్ పడ్డాయి, కానీ కన్సిస్టెన్సీ లేకపోవడం పెద్ద మైనస్ అయిపోయింది. సరైన హిట్ పడి ఛానల్ అయిపోయింది. ఈ సినిమా కూడా అదే లిస్ట్లోకి పోయింది, కానీ ఇక్కడతో అయిపోలేదు. చాలా తొందరలోనే మళ్ళీ త్రిష గారితోనే గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఇంకో న్యూ మూవీ వస్తుంది. ఇంకా త్రిష గారి గురించి ఏమని చెప్తాం, ఎంత అని చెప్తాం? అదేదో వైన్ లాగా ఏజ్ అయ్యే కొద్ది ఫైన్ అండ్ ఫ్యాబులస్ గా అయిపోతున్నారు. చాలా బాగా యాక్ట్ చేశారు. ఇకపోతే యాక్షన్ కింగ్ అర్జున్ గారు అయితే త్రిష గారి విషయంలో చెప్పిన వైన్ ఎగ్జాంపుల్ ఈయనకు కూడా వేసేసుకోండి. చాలా స్టైలిష్ గా ఉన్నారు, సూపర్బ్ యాక్టింగ్ అసలు. రెజీనా కసండ్రా గారు ఎంత మంచి పర్ఫార్మరో అందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ యాక్ట్రెస్ అని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మూవీలో కూడా బాగా చేశారు, కానీ దీనివల్ల పెద్దగా ఆవిడకి ప్లస్ ఏమి ఉండకపోవచ్చు. ఇంకా స్పెషల్గా చెప్పుకునే అంత క్యారెక్టర్స్ ఎవరు అనిపించలేదు. విలన్ గ్యాంగ్ అంతా బాగానే చేశారు. అందరూ ఇచ్చిన రోల్స్కి న్యాయం అయితే చేసేశారు. మనం ముద్దుగా పిలుచుకునే బక్కోడు అదే అనిరుద్ధ్ గారు ఈ మూవీలో మ్యూజిక్ అందించారు. సాంగ్స్ తెలుగు వర్జన్ గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టైటిల్స్ లో చూస్తే తప్ప అనిరుద్ధ్ గారు అని తెలీదు. క్లైమాక్స్ లో మాత్రం ఒక 10 minutes ఒక సాంగ్ బీజిఎం రన్ అవుద్ది, అది మాత్రం బాగుంది. సీన్స్ లో ఎంతో కొంత ఉంటే మ్యూజిక్ తో లేపచ్చు, అసలు సీన్లే లేకపోతే ఎవరైనా ఏం చేయగలరు? ఈ మూవీ డైరెక్టర్ పేరు మగిల్ తిరుమేని. ఈయన రీసెంట్ ఫిలిం కలగతలైవన్ మంచి హిట్ అయింది. ఇంకో 4-5 తమిళ సినిమాలు తీశారు, మనకు పెద్ద నోటెడ్ అయితే కాదు. బట్ ఇదే ఆయన పెద్ద ప్రాజెక్ట్. దురదృష్టవశాత్తు ఇంకా చాలా 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 బాగా తీయచ్చు. ఒక మటన్ బిర్యానీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుని చివరికి ఉప్మా, అది కూడా వితౌట్ జీడిపప్పు వండినట్లు అజిత్ గారు, త్రిష గారు, యాక్షన్ కింగ్ అర్జున్ గారు, రెజీనా ఇలాంటి స్టార్ క్యాస్ట్ ని పెట్టుకుని కనీసం స్క్రీన్ ప్లే ఎంతో కొంత రేసీగా ఉండుంటే బాగుండేది. ఈ మూవీకి డిఓపిగా ఓం ప్రకాష్ గారు వర్క్ చేశారు. ఫ్రేమ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డిఓపి. ఎప్పుడో ప్రభాస్ గారి చక్రం నుంచి మొన్న వచ్చిన ధనుష్ గారు రాయన్ వరకు తమిళ్, తెలుగు, హిందీ తేడా లేకుండా దున్నేశారు. అవుట్పుట్ గా ఇద్దామన్నా సీన్లు వెరీ ఆర్డినరీగా ఉండేసరికి ఏం చేయలేకపోయారు. ఫైనల్గా నేను ఏమంటానంటే, ల్యాగ్ ఉన్నా పర్లేదు, గూస్ బంప్ సీన్స్ లేకపోయినా పర్లేదు, కిక్ ఇచ్చే సీక్వెన్సెస్ అవసరం లేదు. అదేదో ఒక థ్రిల్లర్ నావెల్ చదువుతున్నట్లు రిలాక్స్డ్గా చాలా నార్మల్గా ఉన్నా పర్లేదు అనుకుంటే థియేటర్కి వెళ్ళచ్చు. అనుకునే వాళ్ళకి మాత్రం ఓటీటీ ఉత్తమం.
రేపు తండేలు చూసి వచ్చి త్వరగా రివ్యూ చెప్పేస్తాను. ఈలోపు మీరు త్వరగా వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి నేను వెళ్ళరానా?